తెలుగు రచయిత శ్రీ అత్యద్భుతమైన పాటలు రాయడం జరిగింది శ్రీ సుభాశ్రీ గారు. ఒక్కసారి నేను కవితలు ఆలయ పరిరక్షణ గీతాలు కూడా రాయడం వెంకటేశ తండ్రి శ్రీనివాస ఇంకా రచయిత కూడా వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అగ్రసేన్ మహారాజ్ గోశాల ద్వారా ఎన్నో గోవులు శ్రీ అశోక్ అగర్వాల్ గారు పురస్కారాన్ని అందుకుంటున్నారు. పునరుద్ధరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి పందుల శివరామరాజు గారు. ఇది గ్రేట్ మ్యాన్. వారు హైందవ ధర్మం కోసం కృషి చేసినటువంటి గొప్ప ఆత్మ. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పురస్కార గ్రహీతలు అలాగే ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు అందరూ ఈ అవార్డు సంస్కృతి రావడం నిజంగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సైన్స్ ఆర్గనైజేషన్ చాలా కృతజ్ఞత. ఇప్పుడు ఈనాటి అవార్డు గ్రహీతలు చాలా వారు కృతజ్ఞతలు. సన్మానం అంటే దీర్ఘమైనటువంటి ప్రసంగం ఇస్తే అభిమానులు ఉంటారు. ఈ అవార్డు స్వీకరించిన తర్వాత అందరూ కూడా వారు కృతజ్ఞత తెలియజేసుకుంటా అన్నారు. అందుకని అందరూ కూడా ఒక నిమిషం 2 నిమిషాల్లో వారి కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటారు. మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొడితే వారు 1 by 1 పిలిచి జస్టిస్ చంద్రకుమార్ గారు వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. పెద్దలు వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నారు. ప్రకాశ్రావు గారు, విజయ్ శ్రీనివాస్ గారు, ఈనాటి అవార్డు గ్రహీతలు, వేదిక మీద పెద్దలు. మనం శ్రీనివాస్ గారు ఎంతో ఉత్సాహంగా, ఆవేశంగా, ఆలోచనాపరితంగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విన్నాం మనం. అయితే ఒక విషయం ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఎందుకు అనేక దేవాలయాలు ఇవాళ జీర్ణ వ్యవస్థలు ఉన్నాయి, పూజారులు కూడా తమ పిల్లల్ని మళ్ళీ పూజారులు చేయడానికి ఎందుకు అంగీకరించడం లేదు? మూలమైనటువంటి ఒక ఇష్యూను సరిగ్గా మనం ఆలోచించకపోతే మనకు దారి దొరకదు. అసలు ధర్మం అంటే ఏంటి, ఎందుకు దేవాలయాలు ఏర్పడ్డాయి, కారణం ఏంటి, పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే వాస్తవంగా మానవుడికి అపారమైనటువంటి ఒక శక్తి తను ఏంటి, తన లోపమైనటువంటి శక్తి ఏంటి అని వాళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడైతే తన ఆత్మశక్తిని తెలుసుకున్నటువంటి ఒక మహాత్ములు సాధనాపరంగా ఒక స్థితికి చేరుకున్నటువంటి వారు ఆ స్థితిలో వాళ్ళు పొందినటువంటి ఒక జ్ఞానాన్ని సమాజంలో ఉండేటటువంటి అందరికీ అందించేటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమాలను చేపట్టారు. అప్పుడు ఒక్కరిని ఆశ్రమాల నుండి, గురుకులాల నుండి ఒక కర్తవ్యం, ఎందుకు నేను తపస్సు చేస్తున్నావు, ఎందుకు నువ్వు జ్ఞానబోధ చేస్తున్నావు, ఎవరి కోసం నువ్వు జ్ఞానబోధ చేస్తున్నావు అంటే ఆ శక్తి వాళ్ళకు ఉండేది.
సంకల్ప బలం చేతనే అన్ని సమకూరేటటువంటిది. రాజు కొడుకైనా సైనికుడి కొడుకైనా ఏ కులంలోనైనా వెళ్ళి అక్కడ ఆశ్రమాల్లో గుడి యొక్క సన్నిధిలో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేసేటటువంటి రాముడు ఎన్ని ప్రశ్నలు కావచ్చు, కృష్ణుడు అయినటువంటి ప్రశ్నలు కావచ్చు, వివేకానందుడు అయినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఎంతో మంది ఫార్వర్డ్స్ వచ్చి రమణమార్కులు అడిగినటువంటి ఒక ప్రశ్నలు కావచ్చు. ఎవరు ఎక్కడ ఏది అడిగినా కూడా రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఒకసారి వచ్చేసి మీ భగవంతుడు అంటే భగవంతుడు ఎక్కడ చూపించు, నాకు నా రీజన్ అందడం లేదు, నా యొక్క ఈ పంచేంద్రియాలకు అందడం లేదు అని చెప్పి చెప్తే ఇది కాదు నాయన అంటాడు. లేదు ఇప్పుడు చూపించు అంటాడు. జస్ట్ ఇక టచ్ చేస్తే చాలు ఆ విద్యుత్ కంటితో ఆ విద్యుత్ ప్రసారంతో వివేకానందుడు అన్నం చెందాడు. ఆ శక్తి ఈరోజు ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కానీ దేవాలయం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, అక్కడ ఒక్క మనిషి నిస్వార్థంగా ఒక్క మంచి దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం ఆలోచించేటటువంటి ఒక్క మనిషి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఒక్క మనిషి నిస్వార్థంగా చేసేటువంటి వ్యక్తి, ఒక్క మనిషి అద్వైతం తెలిసినటువంటి ఒక మనిషి ప్రభు యొక్క శక్తిని భగవంతుడి యొక్క శక్తిని చూపించినటువంటి మనిషి ఇలా లోపించినాడు కాబట్టి ఈ పరిస్థితి వల్ల ఉంది. ఇవాళ ఈ పరిస్థితి ఏ ఆలయం పునరుద్ధరించాలన్నా, ఏ సంస్కృతి పునరుద్ధరించాలన్నా, ఏ ధర్మం నిలబెట్టాలన్నా ధర్మం తెలిసినటువంటి మనిషి కావాలా, ధర్మాన్ని నిలబెట్టినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి కావాలా. వాళ్ళని తయారు చేసుకోకుండా ఒక మీటర్ జంప్ చేశాడు ఆయన. సరిపోదు అక్కడ, సరిపోదు. అందరికీ లంచం ఇస్తానంటే అందరికీ డబ్బులు ఇస్తే సరిపోదు అక్కడ. ఇదిరాదు అక్కడ ఆ శక్తిని మనం సంపాదించుకోవాల్సినంత అవసరం ఉంది ఇక్కడ. దాన్ని ప్రతి దేవాలయాన్ని విద్యాలయంగా మార్చండి, ప్రతి దేవాలయాన్ని ఆత్మబోధ చేసేటటువంటి కేంద్రంగా మార్చండి. ప్రతి బోధలో కనీసం ఒక్క వ్యక్తి నిస్వార్థంలో ఉన్నటువంటి, ఒక్క వ్యక్తి నిజంగా దేశభక్తున్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి సమాజం పట్ల నిబట్టించినటువంటి ఒక వ్యక్తిని తయారు చేయండి. అక్కడ వాళ్ళ ద్వారా నిలబట్టి తప్పించి, మార్చుల ద్వారా నిలబడితే తప్పించి, జ్ఞానం తెలిసిన వాళ్ళ ద్వారా నిలబెట్టుకోవాల్సి, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళ నిలబడుతుంది. కాబట్టి ఇటుకల వల్ల రాళ్ల వల్ల మందిరాలు నిలబడవు. ఇటుక ప్రాంతాలు వదిలిపెట్టండి, రాజకీయాలు వదిలిపెట్టండి, మతాలు వదిలిపెట్టండి, కులాలు వదిలిపెట్టండి, అన్ని వదిలిపెట్టండి. ఒక్క మాట దయతో ఆలోచించండి. గాలితో కన్న తల్లిందే, 9 మాసాలు పెంచి పోషించి కన్నదే, 3 ముద్దలు తినిపించిందే, మనం ఇంటికి రాకపోతే మన కోసం ఎదురు చూసిందే, అమ్మ మన కోసం ఏం చేసింది, చిన్నప్పటి నుంచి ఏమి చేసింది ఇంతవరకు. మనం ఏమన్నా రిటర్న్ చేస్తున్నామా అమ్మకు? ఏమన్నా చేస్తున్నా మనం? ఏమైనా అమ్మకు అన్నం 3 ముద్దలు తినిపించావా? వాళ్ళు మొత్తావా? కన్న తల్లి రుణమే మనం తీర్చుకోలేకపోతున్నాము. సమాజం మనమే ఆలోచిస్తాము. రోజుకోకుండా ఉంటే చాలు. గుడులు పెట్టి బడుగు పేరు పెట్టుకొని ఇంకో పేరు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోకుండా అదే చేస్తారు. నేను నెల్లూరులో ఉన్నప్పుడు విరాజగిరి చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది. తిరిగిన డబ్బులు వస్తాయి, అక్కడ తిరిగిన డబ్బులు వస్తాయి. ఒక 3 రోజులు నేను వెళ్ళి చూస్తే అసలు ఏం చెప్పాలండి. లడ్డూ సేల్స్లో మోసం, బంగారు వస్తువు వచ్చేదానిలో ఆ బంగారు వస్తువుని తీసేస్తాడు, రోడ్డు కూడా అక్కడ వస్తువు పెడుతున్నాడు, అక్కడ మోసం. ధాన్యంలో ప్రతి దానిలో లక్షల కొద్ది రూపాయల. అంటే అందుకే ఒక విషయం చెప్పారు, అంటే నరకానికి పోవాలంటే వేరే దారి ఏం అవసరం లేదు. నరకానికి పోవాలంటే వేరే దారి ఏం అవసరం లేదు. ఒక మఠానికి పనులు చేస్తే చాలు, ఒక టెంపుల్కు నువ్వు ఈవోన్ చేస్తే చాలు, ఒక ధర్మకర్త చేస్తే చాలు, అందులో డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే దారి ఏం అవసరం కాదు. అందుకని నాయన భగవంతుడు ఏమి ఇచ్చాడో, భగవంతుడు ఏమి ఇవ్వలేదు, భగవంతుడు ఉన్నదా లేడా, ఏమైపోతాం ఎటుపోతాం కాదు. ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించండి, ప్రతి ఒక్క జ్ఞానాన్ని అక్కడ నిలబెట్టండి. ఆలయాల్లో అంతవరకు విద్యనివ్వండి, ఉచితమైన విద్యనివ్వండి, వైద్యనివ్వండి, సమాజాన్ని నుంచి ఆలోచన చేయండి. అట్లా చేసినప్పుడు
నిజంగా మనం పరీక్షించాలని చెప్తూ అవార్డు తీసుకున్నటువంటి అందరినీ కూడా వివేకంగా అభినందిస్తూ ఆమె కార్యాలు చేస్తుంది, బ్యాంకులు చేస్తుంది, మహానుభావులు భగవంతుడు వాళ్ళకి వారికి అవకాశం ఇచ్చారు. మీరు చేస్తున్నట్లు కాదు, మీ ద్వారా ఆ యొక్క భగవంతుడే ఈ సాయం చేర్చుకున్న మీరు మీకు మరింత శక్తి రావాలని, మీరు మరింత చివరి వరకు అంతే సేవ చేయాలని, ప్రతిరోజు ప్రతినిత్యం మీ మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీ ప్రజల కోసం చేసి ధన్యజీవులు కావాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తీసుకొచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అమూల్యమైన సమయం నేను నిన్ననే వారిని అడిగాను అన్నమాట. సార్ మీకు ఇష్టమైన పని చేస్తున్నా మీరు తప్పకుండా రావాలంటే ఆయన మెడ్రాస్ వెళ్ళాలి. యాక్చువల్గా శ్రీనివాస్ ఇంతకన్నా మంచి పని ఏది ఉండదు, ఈ కార్యక్రమంలో నేను తప్పకుండా పాల్గొంటానని వారి ముందుకు వచ్చి ఆశీర్వదించినందుకు వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాతో ఎప్పుడు వారు ఫోన్ చేసినా నేను వారికి చేసిన శ్రీనివాస్ అంటే వారి గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఆయన సాటర్డే సండే హైదరాబాద్లో దొరకరు చంద్రకుమార్ గారు. మీరు ఎక్కడికి వెళ్తారని ఆయన గుడికి గోపురానికి వెళ్ళరు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అనాథ శరణాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ అనాథ పిల్లలతో ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళతో కూర్చుని వాళ్ళకి మంచి మాటలు చెప్తూ వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని, వాళ్ళలో ఒక విశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. నేను భీమవరం తీసుకెళ్తే ఎవరు గుండె అంటే గుండెద్దు బాబు ఎవరి పిల్లలు ఎక్కడున్నా అనాథ పిల్లలు ఉన్నారా అక్కడికి నేను వాళ్ళతో కూర్చుంటే, లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళకి మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా, వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అవుతా అనే గొప్ప మనస్సు చంద్రకుమార్ గారు. ఎంతకన్నా గొప్ప సోల్ ఈనాటి ఫంక్షన్కి ముఖ్య అతిథిగా రావడం అంటే సాక్షాత్తు మనం మంచి నారాయణ రెడ్డి గారు అన్నారు, ఆలయాలలో కొలిచే ప్రతి భయపురి శ్రీ మనుషుల్లో ఉన్నది ఆ దైవం చేసిన సంతకం అన్నారు నారాయణ రెడ్డి గారు, మా గురువు గారు. ఆ దైవం చేసిన సంతకం పెద్దల చంద్రకుమార్ గారు. ఆ సంతకానికి మేము శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఇప్పుడు నుండి శాసనసభ్యులు పెద్దలు శివరామరాజు గారిని పరిచయం చేసిన కోరుతున్నాను. పెద్దలందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నా. మన గజల్ శ్రీనివాస్ గారు ఈ ధర్మాన్ని పరిరక్షించాలి, అదేవిధంగా దేవాలయాన్ని సంరక్షించాలి అనే సంకల్పంతో పెద్దలు ప్రకాష్ రావు గారు వంటి వారిని ముందు, అదేవిధంగా ఎంతో మంది మేధావులతో ఈ కార్యక్రమం ప్రత్యేకించి స్వామి గారు ఆశీస్సులు అందరూ కూడా వదులుగారులతో నడవటం ఈ సమాజానికి శుభపరిణామం. మన భారతదేశం పుణ్యభూమి, వేదాలు డెవలప్మెంట్ అంతా కూడా మనకి వేదాల్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి మంచి సత్ప్రవర్తన, మంచి నడవడికన ఇచ్చే విధంగా మనకి పూర్వం నుంచి కూడా ఈ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా దారిని చూపించి హిందూ మతం అంటే ఒక మంచితనానికి, ఒక శుభ్రతనానికి, ఒక నడవడిక ఉండే విధంగా మన హిందూ మతం తప్ప హిందూ మతం అంటే ఏదో ఉగ్రవాదం, తీవ్రవాదం అని శుభ్రంగా అభివృద్ధి చేస్తారు. ఈ హిందూ దేవాలయ పరిరక్షణలో మనందరం కూడా పాల్పంచుకుని ఈ ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా నమస్కారం నిర్వహిస్తాం. ఎన్నికలను కన్నాయో ఈ పూలు ఈ నోటికి చేరాయి పాపము, ఎన్నికలను కన్నాయో ఈ పూలు ఈ నోటికి చేరాయి పాపము, ప్రభుత్వ గీతాలే ఈ అందాలు, కాల రాగాలే ఈ పరిమళాలు, ఎన్నికలను కన్నాయో ఈ పూలు ఈ నోటికి చేరాయి నీ పాపము, నీ పాపము, నీ పాపము, నీ పాపము. ఎక్కడో ప్రవాసంలోంచి ఒక ప్రకాశం వచ్చి, ఎక్కడో ప్రవాసంలోంచి ఒక ప్రకాశం వచ్చి మనల్ని మేల్కొల్పితే మనం కళ్ళు తెరుస్తున్నాం. అది పరిస్థితి.
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు వెలగపూడి ప్రకాష్ రావు గారు. వయస్సు పైబడుతున్న వాయిస్ అలాగే ఉంది. ఆ తెలుగు ఆ చర్చలు చింతనక్కడ ఈనాడు ముఖ్యంగా చాలా మంది తమ పిల్లలకు సమంతాని క్షమాని పేరు పెడుతున్న రోజుల్లో సంస్కృతి అని పేరు పెట్టాడు కదా శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయికి. సంస్కృతి దాన్ని బట్టి మీరు అంచనా వేస్తే శ్రీనివాస్లో ఉన్నటువంటి ఒక శిఖరం మనకు కనిపిస్తుంది ఇవాళ ప్రధానంగా. ఆయన అంటాడు చూడండి, ఎక్కడో దేవాలయం గుళ్ళు ఎక్కడో లేవు, అందరినీ ఆయన రాసిందేది అందరినీ ప్రేమతో పలుకరించు. జాగ్రత్త ఉన్నారు మీరు. అందరినీ ప్రేమతో పలుకరించు, మరలా ఈ దారిని వస్తావో రావు. అందరినీ ప్రేమతో పలుకరించు, మరలా ఈ దారిని వస్తావో రావు అంటారు శ్రీనివాస్ గారు. అటువంటి తాత్విక చింతన కలిగిన ఒక గొప్ప మనిషి ఈ కార్యక్రమానికి సారథిగా ఉన్నారు ఇవాళ. ప్రకాష్ రావు గారు ఇంకా ఆయనకి తోడ్పాటు అంతా కాదు. ఇవాళ చాలా